వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కష్టం వచ్చి పడిందో ఆయనకి. సరే, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, పార్టీలో ఉన్నటువంటి నేతల వ్యతిరేకత ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే, అసలు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యతిరేకత అనేది చాలా గట్టిగా బయటకొచ్చింది. వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత కుటుంబంలో ఎటువంటి గొడవలున్నాయి, ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటకొచ్చింది. చెల్లెలు దూరం అవ్వడం. దూరం అవ్వడం అనే దానికంటే దూరం పెట్టారు అనడం సమంజసం. ఆస్తి పంపకాల్లో గావచ్చు, లేదంటే అధికారాన్ని ఇవ్వకుండా పక్కన పెట్టేయడం గావచ్చు, ఇవన్నీ జరిగాయి. మొత్తానికి ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉన్నారు గానీ, బంధుత్వం ఓకే. కొడుకు పెళ్ళికి పిలిచారు గాబట్టి, ఇంకా అన్నయ్య అనేటువంటి గౌరవం ఆవిడకుంది. కానీ రాజకీయంగా మాత్రం డెఫినిట్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగానే ఉంటున్నారు అనేది అందరికీ స్పష్టం. ఎందుకంటే రేపు 21వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా షర్మిల గారి ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. పిడుగు రుద్రరాజు గారు ఆల్రెడీ రాజీనామా చేశారు. ఇది ఒక షాక్ అనుకుంటే. అంటే దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ ఒకసారి పరిగణలోకి తీసుకోవాలంటే బెదిరింపులు అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడేమో అయ్యో! మాకేం సంబంధం లేదు. పార్టీ పెట్టుకుంటే పెట్టుకుంటే ఆ రాజకీయాలు ఆమెవి. ఆమెకి మాకు సంబంధం లేదు అన్నటువంటి వ్యాఖ్య చేశారు. అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించబోతోంది అని తెలిసిన తర్వాత ఏమవుద్ది? వైఎస్ వివేకానంద పట్టిన గతే పడుతుంది అన్నటువంటి వ్యాఖ్య కూడా చేయడం జరిగిందని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంత? అట్ ద సేమ్ టైమ్ ఇంకొక షాక్. వైఎస్ వివేకానంద రెడ్డి గారు. అసల ఆయన హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నటన ఆస్కార్ రేంజ్ కాదు. ఇంకా దానికి మించినటువంటి రేంజ్ అసల. ఎలాగ చంపారు? ఏం జరిగింది అనేది పూసగుచ్చినట్టు. అక్కడ ఉన్నటువంటి సిఐ శంకరయ్య కూడా పంచనామాలు అవన్నీ రాసాడో లేదో తెలీదు. ఆయన టక 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 చెప్పుకుంటూ వెళ్ళారు. సరే, అది ఎటువంటి మలుపులు తిరిగింది, ఏమైంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టు పరిధిలో ఉంది దానికి సంబంధించినటువంటిది. అధికారంలో ఉండి సొంత బాబాయిని ఎవరు చంపారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టలేకపోయారంటే ఆయన సత్తా ఏంటి అనేది అందరికీ అక్కడే అర్థమైపోయింది. పోరాటం చేస్తుంది ఇంకొక చెల్లైనటువంటి వైఎస్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె. ఆ తండ్రిది హత్య ఖచ్చితంగా రాజకీయ కారణాలతోటే జరిగింది అనేటువంటి దాని మీద. సరే, దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఏదో చెప్తున్నారు. ఒక రకమైనటువంటి న్యూస్. మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టించాలు. సీబీఐ అధికారుల మీదే కేసులు పెట్టడాలు ఇవన్నీ కూడా అయిపోయాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం ఇప్పుడొచ్చింది అని చూస్తే, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత సేపు కుటుంబంలో ఎటువంటి వాల్యూ అందరికీ ఉండింది. అసలు ప్రజల్లో ఎటువంటి వాల్యూ ఉండింది వాళ్ళ కుటుంబానికి అనేది చూసినప్పుడు, మొత్తం అందరిని కూడా గౌరవించేవాడు. రాజశేఖర్ రెడ్డి గారి వల్ల మాత్రం. మిగతా వాళ్ళందరూ లైమ్‌లైట్‌లోకి ఎక్కడా లేరు. అందరూ ఆయన అనేటువంటి గొడుగు కిందే ఉన్నారు. సో, ఆయన పోయిన తర్వాత ఎవరికి వాళ్ళన్నట్టు మెల్లమెల్లగా బయటికి రావడం మొదలుపెట్టారు. అక్కడ కథ అయింది. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి మరణం సంభవించిందో అప్పటినుంచి పూర్తి స్థాయిలో విభేదాలు బయటపడిపోయాయి. ఆల్‌మోస్ట్ ఒక రాజకీయంగా కూడా ఎదుర్కోవాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోటే షర్మిల గారు రాజకీయ పార్టీ పెట్టడం ఆ ప్రస్థానం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. ఇది ఇప్పుడు ఈవిడ మాత్రమే కాకుండా వైఎస్ సునీత గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది సంచలనం. వైఎస్ సునీత కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి టైట్ ఫైట్. షర్మిల గారు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా, వైఎస్ సునీత గారు కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అవకాశం. సో, ఇక్కడ వారసత్వం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎవరు వారసు? కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా? షర్మిల కాదా? సో, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి స్ట్రాటజీని చూస్తే, ఎందుకంటే నేను మీ బిడ్డని, మీ బిడ్డని, మీ బిడ్డని ముందంతా రాజన్న బిడ్డ, రాజన్న బిడ్డ అయిపోయింది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మీ దగ్గరకొచ్చాడని ముందు ఎన్నికల్లో గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత ఫస్ట్ 6 మంత్స్ లోనే ఆ భజనంతా అయిపోయింది. ఆఖరికి నవరత్నాల లోగోలో కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకుండా తీసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పెట్టుకున్నారు ఒంటికేసి ఉంచుకున్నారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ. నేను ప్రజల బిడ్డని, నేను మీ బిడ్డని, మీ బిడ్డని, మీ బిడ్డని అని చెప్పుకుంటా వెళ్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న చరిష్మా ఎలాంటిదనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక ఊహాగానాన్ని కూడా దాదాపు 42 మంది ఎమ్మెల్యేలు వైఎస్ షర్మిల గారితో టచ్‌లో ఉన్నారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం తీసుకోగానే జంప్ అయిపోయి ఆ పార్టీలో చేరడానికి సన్నద్ధతతోటున్నారు అనేది ఒక విషయం తెర మీదకొచ్చింది. సో, పార్టీ పరంగా చూసుకున్నా, కుటుంబ పరంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంది ఎవరంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు. ఆయన అటు ఇటు కాకుండా ఉన్నాడు ప్రస్తుతానికి. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, లేదు వైఎస్ అవినాష్ రెడ్డి తమ్ముడి కింద. వీళ్ళు తప్ప ఇంకెవరు కనిపించట్ల.
సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు చెల్లెళ్ళు కూడా తన మీదే ఎందుకంటే ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్‌ని పక్కన పెట్టకున్నా షర్మిల, జగన్ ఇద్దరు గనుక పులివెందుల సీటు కోసం గనక 2 పార్టీల నుంచి పోటీ చేస్తే ఎవరికి అధికారం దక్కేటువంటి అవకాశం ఉంది వాళ్ళిద్దరిలో. ఎందుకో ఈసారైతే జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ప్రజలు ఎన్నుకోరు. షర్మిల గారికే అవకాశం ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అనేది చెప్తున్నటువంటి సో, అన్నా, చెల్లెళ్ళు వార్ ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది త్రూ కాంగ్రెస్ పార్టీ. సరే ఇక పాస్ట్‌లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చిన స్టేట్‌మెంట్‌లు అన్నీ ప్రస్తుతం ఎందుకంటే రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి తప్ప విలువలనేవి ఉండవు అనే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి వీటిని కూడా పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని చూస్తే కాస్త జాలేస్తుంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్.